చేస్తున్నాం. సో చుర్మా అంటే తెలుసా బేటా? సో చుర్మా అయితే ఈజీ ప్రాసెస్ విత్ బెల్లంతో అండి, అదిరిపోతుంది కాంబినేషన్ మాత్రము. బియ్యం పిండితో అలా రొట్టె చేసుకొని ఈ బెల్లం కలుపుకొని ముద్దలాగా నెయ్యి వేసుకొని ముద్దలాగా చేసుకుంటే సూపర్ ఉంటది. ఇక లేట్ ఎందుకు, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో చేయాలంటే ముందుగా ఈ కిచెన్ రూమ్ అయితే సెట్ చేసుకోవాలి కొంచెం. సో వీడియో అయితే చాలా బాగుంటది, రెసిపీ కూడా సూపర్ ఉంటది. ఓకేనా? సో ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్ పిల్లలకైతే చూపెట్టాలి. నెయ్యి వాసన. సో ఇక్కడైతే నెయ్యి హీట్ అయింది, అందుకే వాసన వస్తుంది. మా పాప అయితే ఏంటి వాసన మమ్మీ అంటుంది. నెయ్యి వాసన బేటా. నెయ్యి తింటే చాలా మంచిది హెల్త్ కి. ఓకే, బలం వస్తుంది. ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామా మరి. సో చూర్మా మా బంజారా స్పెషల్ చూర్మా రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడైతే మా పాప నాకైతే పని చేసేటట్టు అనిపిస్తలేదు. సో ఏదో హోలీ అనుకుని ఆ పిండితో అయితే ఆడుకుంటుంది. సో హోలీ లాగా మొత్తం ఆడుకుంటుంది. లోపల కిచెన్ రూమ్లో అయితే అల్లరి అల్లరి చేస్తుంది. సో పని అయితే చాలా డిస్టర్బ్ అయితే చేస్తూ ఉంటుంది. సో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే మనము ఈ ప్రాసెస్ ఈజీగా అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో బియ్యం పిండి అండ్ ఇక్కడ బెల్లం అండి. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ అండ్ మీకు ఇష్టం ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకొని చక్కగా ముద్దలు చేసుకొని తినొచ్చు. సో అలా మనము ఒక 1 వీక్ దాకా స్టోర్ చేసుకొని కూడా తినొచ్చండి. సో చాలా మంచి రెసిపీ అన్నమాట. సో ఇలాంటి రెసిపీ అయితే మనము ఆంజనేయ స్వామికి అలాగే పీర్ల పండుగ అప్పుడు ఈ రెసిపీ ఎక్కువ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే నేను బెల్లాన్ని అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటుంటే మా పాప అయితే తెగ డిఫరెంట్ యాంగిల్లో అయితే ఫోర్సెస్ అయితే ఇచ్చేస్తుందండి. అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఏదో అన్నీ తెలిసినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది చేయి మమ్మీ, అది చేయి మమ్మీ, అట్లా ఇట్లా అని. సో పిల్లలకు కూడా ఇలాంటప్పుడు ఈ సమ్మర్లో అలా అలా కుకింగ్ మనం చేస్తున్నప్పుడు చూపిస్తే వాళ్ళకు కూడా అరే ఐడియా వస్తుంది కొంచెం అని కూడా అక్కడైతే కూర్చుందామే. సో నేనైతే ఇక్కడ బియ్యం పిండి అయితే మంచిగా చల్లనీటర్ కూల్ వాటర్తో అయితే మంచిగా మిక్స్ చేసుకుంటున్నా పిండిని. సో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం కలుపుకోవాలి బియ్యం పిండిని. సో ఒకేసారి వాటర్ని అయితే పోయకూడదండి. సో పోస్తే ఏమవుతుందంటే మనకు బియ్యం పిండి అనేది చాలా మెత్తగా అయిపోతుంది. ఎక్కువ మెత్తగా ఉండకుండా ఎక్కువ పలుసగా ఉండకుండా మీడియం మనకు చపాతీ పిండి ఎలా ఉంటుందో అలా అయితే కలుపుకోవాలి మంచిగా. సో ఇలా మెల్లమెల్లగా కలుపుతూ ఉండాలి. సో మా పాప అయితే నాకు ఫుల్ టైంపాస్ చేపిస్తుంది, అక్కడ మాట్లాడుతుంది. సో చెమటలో ఎందుకున్నావు బేటా, కొంచెం ఫ్యాన్ కింద వెళ్ళి హాల్లో ఆడుకోపో కూర్చోపో అంటే, లేదు మమ్మీ నేను ఇక్కడే ఉంటాను, నేను చేస్తాను మమ్మీ, నేను నీకు హెల్ప్ చేస్తాను మమ్మీ, నీకు ఎందుకు ఇంత టెన్షను, నేను చేస్తా కదా, నేను ఉన్నా కదా అని అంటుంది. సో ఆమె కుకింగ్ చేసే టైంలో కుకింగ్ చేయబేటా అంటే చేస్తుందో చేయదో కానీ ఇప్పుడైతే తెగ హెల్ప్ చేస్తా అని అక్కడైతే గట్టిగానే కూర్చుందన్నమాట. సో అలా ఆమెతో మాట్లాడుకుంటూ ఈ ప్రొసీజర్ అయితే చూసేద్దాం. సో చాలా సింపుల్గా ఉంటుంది, కానీ మనము రొట్టె చేసినప్పుడు చూర్మా అనేది ఎలా చూరుకోవాలనేది ప్రాసెస్ అయితే ఫాస్ట్గా చేయాలండి. సో అలా చేస్తేనే మనకు పర్ఫెక్షన్గా అయితే వస్తుంది, చాలా టేస్ట్గా అయితే వస్తుందండి. సో నా చిన్నప్పుడు అయితే పీర్ల పండుగ చేసినప్పుడు లాస్ట్ పీర్ల పండుగకు నైవేద్యంగా ఇలా చూర్మో చేసి పెట్టేవాళ్ళు. అండ్ మా విలేజ్లో అయితే ఇలా ఈ చూర్మను అయితే చాలా గ్రాండ్గా చేస్తారన్నమాట పీర్ల పండుగ. సో అప్పటి నుంచి నాకు ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం అండి. సో చాలా డేస్ నుంచి నేను ఈ చూర్మో చేయాలి తినాలి అని అనుకుంటున్నా, కానీ ఎప్పుడు చేద్దాం ఎప్పుడు ఏంటి ఇలా అని బద్ధకం అయితే ఎక్కువ అయిపోతుంది. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి పాప ఇంట్లోనే ఉంది, చేద్దామని అయితే ఇక స్టార్ట్ అయితే చేసినాం. కానీ ఫుల్ ఉడక అయితే వస్తుందండి, కానీ ప్రాసెస్ చేయాలంటే తినాలంటే చేయాల్సిందే ఖచ్చితంగా. సో ఇష్టమైన ఫుడ్ చేయాలంటే కష్టమైనా సరే చేసుకుని తినాల్సిందే. నా మ్యారేజ్ కాకముందు అయితే మా మమ్మీకి నేను ఇలానే హెల్ప్ చేసేదాన్ని. సో మా మమ్మీ మేము ఇద్దరం కలిసి చేసుకుని ఆ పీర్ల పండుగకి పీర్లకు నైవేద్యంగా ఇచ్చేవాళ్ళం. సో దీన్నే మనము మలిదా ముద్దలు అంటారు. సో మలిదా ముద్దలు మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. అండ్ పీర్ల పండుగ అప్పుడు కూడా మీరు కూడా మలిదా ముద్దలు చేస్తారా చేయరా అని ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మా బంజారా దాంట్లో చాలా స్పెషల్ అండి. ఇక్కడ వచ్చేసి నేనైతే మంచిగా పెనం క్లీన్ చేసుకొని నేను హీట్ చేసుకుంటున్నా. సో పెనం అయితే చాలా హీట్ అవ్వాలండి, హీట్ అయితేనే మనకు
రోటి మంచిగా అటు ఇటు సైడ్ మంచిగా కాల్చుకోవాలి. సో ప్రాసెస్ అయితే ఇప్పుడు కొంచెం ఫాస్ట్గానే చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఆల్రెడీ మనం పిండి కలుపుకొని అక్కడైతే చపాతీ పిండిలాగా పెట్టుకున్నాము. సో అలా పెట్టుకున్న పిండిని కొంచెం ఎక్కువనే తీసుకోండి. సో తక్కువ అయితే కాదు, ఎక్కువగానే తీసుకొని మనము మంచిగా రోటీ అయితే చేసుకొని పల్సగా కాకుండా కొంచెం మందగా అంటే లావుగా ఉండేటట్టు చూసుకోండి. సో ఎలాగో మనం బెల్లంలో మనము లడ్డు టైప్ చేసుకుంటాము కాబట్టి పల్సగా ఉండాల్సిన అవసరం లేదండి. సో లావుగా ఉంటేనే మనకు మంచిగా టేస్ట్గా ఉంటుంది. అలాగే అంటే ఎక్కువ కూడా అటు ఇటు కాలనివ్వకూడదు, మీడియంలో అంటే మీడియం అలా లైట్గా కాలిస్తే కూడా చాలు, మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఈ రెసిపీ. సో నాకు చాలా ఇష్టమైన రెసిపీ. సో మా బంజారా వాళ్ళు తిరుపతికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు భోగ్ అనేది ఇస్తూ ఉంటారు. సో అలా భోగ్ ఇచ్చినప్పుడు కూడా ఇలా ఈ రెసిపీ చేసి ఆంజనేయ స్వామికి నైవేద్యంగా ఇవ్వడం కూడా జరుగుతుంది. సో 2-3 దేవునికైతే నైవేద్యం ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ చూర్మో అనేది. సో ఈ చూర్మో రెసిపీ ఇలా మా బంజారాలో చాలా స్పెషల్ రెసిపీ అన్నమాట. సో చాలా స్పెషల్ రెసిపీస్ ఉన్నాయి మా బంజారా ట్రెడిషనల్లో. సో అక్కడ నేనైతే పెనం మీద అయితే వేసేసి అటు అయితే కొంచెం ఒక సైడ్ అటు ఇటు మంచిగా కాల్చుకోవాలి. అండ్ అలాగే పక్కనైతే బెల్లము ఒక కొట్టరిలో అంటే ఒక ప్లేట్లో బెల్లం అయితే నేను ఆల్రెడీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా కదా, దాంట్లో అయితే ఆ రోటీని అయితే బియ్యం పిండి రోటీ. సో బియ్యం పిండితో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సో జొన్న రొట్టెలతో రాదు, అలాగే మైదాతో కూడా రాదు, మైదా అస్సలు తినకూడదు, అలాగే చపాతీ పిండితో అంత టేస్ట్గా ఉండదు. సో బియ్యం పిండితో చేసుకుంటేనే అంత టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఇదే స్టైల్లో చేస్తారా, ఎట్లా చేస్తారో కూడా కామెంట్ చేయండి. సో ఇదే వేడి రొట్టెనైతే మనము ఆ బెల్లంలో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఆ బెల్లము ఆ జొన్న రొట్టె మంచిగా కలుపుకొని వేడిగా ప్రాసెస్ అయితే ఫాస్ట్గా చేసుకోవాలంటే ఇద్దరు ఉంటే మంచిగా ఇద్దరు కూడా చేసుకోవచ్చు. సో నేను ఒక్కదాన్నే చేస్తున్నా కాబట్టి అటు ఇటు మళ్ళీ అక్కడ రొట్టె చేయాలి, మళ్ళీ పెనం మీద చూసుకోవాలి, మళ్ళీ అక్కడ ఇలా వేడిగా ఉన్న ఈ బియ్యం పిండి రోటీని అయితే మనం బెల్లంలో మంచిగా అంటే వేడిగా ఉన్నప్పుడే మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ బెల్లంలో అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అలా చేసుకున్నప్పుడు బెల్లము అండ్ అది రోటీ మంచిగా మనకు టేస్ట్ అనేది మంచిగా కాంబినేషన్ సెట్ అయిపోతుంది. సో అలా మనం చేస్తున్న వేడి బియ్యం పిండి రోటీని అయితే ఇలా చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో అటు పెనం మీద ఉన్న రోటీని చూసుకోవాలి, మళ్ళీ అటు ఏమో మనం రోటీ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇంత పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది, కానీ సింపుల్గా ఉంటుంది. కొంచెం ఓపికతో చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. సో ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఒక 1 వీక్ దాకా తినొచ్చు. సో వెంటనే టేస్ట్ అయితే ఉండదు. సో నెక్స్ట్ డే తింటే ఫుల్ టేస్ట్ అయితే ఉంటుందండి. సో మా పీర్ల పండుగ అప్పుడైతే మేము ఈవినింగ్ టైం ఇలానే చేసుకొని ఆ కుండ నిండా చేసుకునే వాళ్ళము. ఆ కుండ నిండా చేసుకున్న ఈ చూర్మోనైతే ఒక 1 వీక్ దాకా తినేవాళ్ళము. అంత బాగుండేది, సో అంత టేస్ట్గా ఉండేది. సో మేమైతే స్కూల్కి కూడా తీసుకొని వెళ్ళే వాళ్ళం. సో అంత లడ్డు పర్ఫెక్ట్గా ఉండేదన్నమాట. సో అప్పుడు నాకు ఈ ప్రాసెస్ చూసినా కానీ ఎప్పుడూ చెయ్యలేదు, కానీ మా మమ్మీ చేసేది ఈ ప్రాసెస్ మొత్తము ఫాస్ట్గా కట్టెల పొయ్యి మీద మంచిగా చేసేది మా మమ్మీ. సో అలా చేసుకున్న ఆ రెసిపీ నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. సో తినాలని చాలా రోజుల నుంచి అనిపిస్తుంది, అందుకే నేను ఇప్పుడైతే చేస్తున్నాను. అలాగే మా పాపకు కూడా తెలుస్తుంది కదా, సో మన ట్రెడిషనల్ బంజారా యొక్క రెసిపీస్ కూడా వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో నేను ప్రాసెస్ చెప్తుంటే సరే చేద్దాం మమ్మీ, చాలా బాగుంటుంది కదా, చేద్దాం, లడ్డు బాగుంది మమ్మీ అని అంటుంది ఆమె. ఇంకా టేస్ట్ కూడా చేయలే, ఇంకా తినలే, కానీ అప్పుడే బాగుంది మమ్మీ అంటుంది. సో ఎప్పుడు తిందామా అని నా చుట్టే తిరుగుతుంది అక్కడనే. సో లోపల హాల్లో వెళ్ళు మమ్మీ అంటే లోపల వెళ్తలేదు, అక్కడ వెళ్తుంది ఇక్కడ వస్తుంది, మళ్ళీ అక్కడ వెళ్తుంది ఇక్కడ వస్తుంది నా దగ్గరికి. సో అయిపోయిందా మమ్మీ, అయిపోయిందా, ఎప్పుడు తిందాం, అయిపోయిందా అంటుంది. ఇంకా ఉంది మమ్మీ, ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది, నువ్వు లోపలికి వెళ్ళన్నా. లోపల అయితే ఆ గ్యాస్ దగ్గర కొంచెం చెమటలు అయితే వస్తున్నాయి. సో ఈ సమ్మర్లో అయితే ఇలా ఏదో ఒక రెసిపీ చేసుకుని తింటూనే ఉంటాము, కానీ ఈ రెసిపీ అంటే నాకు చాలా ఇష్టం అండి. సో చూర్మో రెసిపీ, మలిద ముద్దలు అంటారు ఈ రెసిపీని.
సో పీర్ల పండుగ చేసుకునేటప్పుడు దీన్ని మలిద ముద్దలని అంటాము. అలాగే ఈ రెసిపీ అయితే నాకు చాలా ఇష్టం అండి. ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు. సో నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే మా పాప పక్కన పాట పాడుతుంది, నాకు అయితే డిస్టర్బ్ చేస్తుంది. సో ఏదో చెప్పాలనుకుంటే ఏదో చెప్పేస్తున్నా అన్నమాట. సో ఈ ప్రొసీజర్ చేస్తూ ఇలా అయితే వేడివేడిగా ఉన్నప్పుడే మనము దీంట్లో చేసుకోవాలి. సో మనకు ఒక దగ్గర ఎన్ని రోటీస్ చేశానంటే నేను ఒక 5-6 రోటీస్ అయితే చేశానండి. ఇలా వేడివేడిగా ఉన్న రోటీస్నే మనము ఆ బెల్లంలో అయితే మంచిగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా. సో పెనం మీద వేసినప్పుడు ఆ రోటి మీద అయితే మనం లైట్గా అయితే వాటర్ అయితే జల్లుకోవాలండి. సో అలా జల్లుకుంటే మనకు పొడి పిండి అనేది ఉండకుండా ఉంటుంది మంచిగా. మా బంజారా వాళ్ళు తిరుపతికి వెళ్ళినప్పుడు మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చినప్పుడు అంటే భోగ్ బండ అని ఇస్తాము, అంటే దేవుని పేరు మీద భోగిస్తామండి. భోగిచ్చి ఒక 10-20 మందిని అయితే ఇలా అంటే ఎవరు తగ్గట్టు వాళ్ళు అంటే పప్పన్నం పెట్టడం అయితే జరుగుతుంది. అప్పుడు ఈ చూర్మ చేసుకోవడం కూడా జరుగుతుంది అన్నమాట. సో హనుమంతునికి కూడా చాలా ఇష్టమైన నైవేద్యం ఈ చూర్మో ఎక్కువ హనుమంతుని అయితే నైవేద్యంగా వేయడం అయితే జరుగుతుంది. సో మనము మా బంజారా వాళ్ళు ఎక్కువ తిరుపతికి అయితే ఎక్కువ వెళ్తారండి. సో తిరుపతి భాతిరామ్ బాలాజీ మా బంజారా యొక్క దేవుడు అన్నమాట. అందుకే మేము ఎక్కువగా వెళ్ళడం అయితే జరుగుతుంది. వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చినప్పుడు అయితే ఇలా భోగబండ ఇచ్చి మా పెద్దవాళ్ళకు దేవునికి ఆంజనేయ స్వామికి ఇలా నైవేద్యంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క విధమైన నైవేద్యం అయితే ఇస్తాము. అందులో ఈ చూర్మో నైవేద్యం ఒకటన్నమాట. సో ఈ చూర్మో నైవేద్యం కూడా మేము ఆంజనేయ స్వామికి అయితే సమర్పించుకుంటాము. అలాగే తర్వాత మనకు పీర్ల పండుగ వచ్చినప్పుడు కూడా పీర్లకు కూడా ఈ నైవేద్యం అయితే చూర్మని మరిద ముద్దలుగా సమర్పించుకుంటారండి. సో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా అయితే ఈ చూర్మని అయితే నైవేద్యంగా ఇచ్చుకుంటారన్నమాట. సో ఈ రెసిపీ అనేది చాలా ఇష్టమైన రెసిపీ. సో ఫైనల్గా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో పర్ఫెక్ట్గా ఇలా అయితే కలుపుకోవాలండి, బాగా మిక్స్ చేసుకోవాలి. సో బెల్లానికి రోటీకి సో చిన్న చిన్న పీసెస్గా మనకు అయిపోయింది చూడండి. సో నేనైతే ఇక్కడ అయితే లడ్డు అయితే చేసుకుంటున్నాను. సో లడ్డు అయితే కొంచెం అయితే లేదు అంటే అతుక్కుంటలేదన్నమాట, అందుకే గట్టిగా ఒత్తుకోవాలి. మా పాప అయితే మళ్ళీ వచ్చేసింది, అయిపోయిందా మమ్మీ తినేద్దామా మమ్మీ అంటుంది. కానీ నేను ఆమె ముందనే నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. సో నెయ్యి యాడ్ చేసుకుంటే అస్సలు తింటలేదండి. సో చిన్నప్పుడు అయితే బాగా నెయ్యి తిన్నది. సో ఇప్పుడైతే నెయ్యి వాసన చూస్తేనే చాలు పారిపోతుంది అటు. సో నేను హీట్ చేస్తుంటే కూడా ఏం వాసన మమ్మీ అని అంటుంది. సో నెయ్యి తింటే మంచిది కదా. సో మా పాప కొంచెం బక్కగా ఉంటుందని చిన్నప్పుడు పెట్టినా బాగా తిన్నది అప్పుడు నెయ్యి. సో ఇప్పుడైతే అస్సలు తినట్లేదండి, ఎంత బతిమాలడి కూడా నెయ్యి తినట్లేదు. సో నెయ్యి ఎందుకు పెట్టినావు మమ్మీ, టేస్ట్ బాగలేదు మమ్మీ అంటుంది. కానీ నెయ్యి పెట్టిన తర్వాత తింటే మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. సో నేను నెయ్యి యాడ్ చేసుకున్నా, జస్ట్ 1 స్పూన్ మాత్రమే యాడ్ చేసుకున్నా, ఈమె తింటుందో తినదో అని. కానీ కొంచెం స్మెల్ అయితే వస్తుంది, నెయ్యి స్మెల్. సో ప్యూర్ ఒరిజినల్ నెయ్యి అన్నమాట. సో మా నియర్ బై ఉన్న వాళ్ళ దగ్గర నేను తీసుకున్నా. సో మా పాల అబ్బాయి వాళ్ళ దగ్గర అయితే వాళ్ళ మమ్మీ నెయ్యి చేసింది, వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నా. కానీ అస్సలు తింటలేదు. సో నెయ్యి తింటే మంచి హెల్త్కి ఫేస్కి గ్లో వస్తుంది, మంచిగా లావు అవుతారు బక్కగా ఉన్న పిల్లలను, మంచిగా నాలెడ్జ్ వస్తుందని నెయ్యి పెడితే అస్సలు తింటలేదు. సో నేనైతే ఇక్కడ లడ్డూలు అయితే చేస్తున్నా. సో లడ్డూలు అవుతున్నాయి, కొన్ని అయితే మళ్ళీ విరిగిపోతున్నాయి. సో బెల్లం కొంచెం ఎక్కువ అయితే అలా విరిగిపోతుందని ఎప్పుడో మా మమ్మీ అయితే అన్నది చేస్తున్నప్పుడు. కానీ అవుతుంది, కొంచెం మొత్తుకొని అయితే మనము లడ్డు అయితే చేసుకోవాలి. పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. సో ఇక్కడైతే తినేస్తుందన్నమాట, తింటుంది. నెయ్యి ఎందుకు యాడ్ చేసినావు మమ్మీ, కానీ సూపర్ ఉంది మమ్మీ అంటుంది. తిన్న తర్వాత మమ్మీ నెయ్యి వాసన వస్తుంది బాగాలేదు మమ్మీ అని మళ్ళీ రిటర్న్ మళ్ళీ అదే మాట అంటుంది. సో నేను పెట్టలేదు మమ్మీ అన్న కూడా మళ్ళీ ఏదో ఒకటి అట్లనే అంటుంది. నెయ్యి ఎందుకు యాడ్ చేసినావు మమ్మీ, నేను తినను మమ్మీ అని అంటుంది. లేదు నేను పెట్టలేదని ఎంత కవర్ చేసినా కూడా అదే మాట అంటుంది. సో ఫైనల్గా అయితే టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి. మా పాప ఒక లడ్డు అయితే తినేసింది, వాటర్ తాగుతుంది. సో తిన్న వెంటనే సో టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. మా బంజారా రెసిపీ సో చాలా బాగా అయితే వచ్చింది. సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది. సో చూర్మో అలాగే మలిద ముద్దలు. సో ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని లైక్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.